ఈ మధ్యనే కొత్తగా పెళ్ళైంది, భర్త కూడా మంచోడే, కానీ ఏం లాభం ఈ మధ్యనే ఇంకొక దానికి అలవాటైండు. తప్పుగా అనుకోకండి, నా మొగుడు దేనికి అలవాటైండో మీరే చూడుర్రి. దా శ్రీకాంత్, నువ్వు కూడా చూసావు. చూసిండ్లా, ఇది నా పరిస్థితి. దేనికి అలవాటైందో మీకు కూడా అర్థమైంది అనుకుంటా. సిద్ధు 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 బా ఏందే మంచి మూడ్లు ఉన్నా. అర్థమైంది కదా బాగా మీకు కూడా. నా పరిస్థితి ఇది. అబ్బా ఏందే మంచి పాట డిస్టర్బ్ చేసినావు. ఆ పాట సంగతి పక్కన పెట్టి పూట గురించి ఆలోచించు. పూట కింద తిందామా లేదా? నాకు ఆకలి అయితే లేదు, నువ్వు తినిపో. ఆ ఫోన్ మీద ఇంట్రెస్ట్ కొంచెం పిల్ల మీద పెట్టు, బాగుపడతావు. అవునా, థ్యాంక్స్. నిన్నైనా వదిలిపెడతా గానీ దీన్ని మాత్రం వదిలిపెట్టా. బొచ్చడు సార్లు తిన్నా. ఎప్పుడు? నిన్ను చేసుకోక ముందు. ఏమున్నా సిద్ధు, ఎప్పుడు చూసినా ఫోన్ లో పొద్దుకు నుంచి సాయంత్రం దాకా ఫోన్ లోనే మూతి పెడతావు. ఫోన్ కంత వాడద్దు తెలుసా, మంచిది కాదు, కొంచెం తగ్గించుకుంటే మంచిది. అబ్బా ఆ విషయం ఇప్పుడు తెలిసిందా? అప్పుడు తెలియలే. ఎప్పుడు? అదే మనకు పెళ్లి కాక ముందు గంటలు గంటలు నాకు ఫోన్ చేసి సోది పెట్టినావు కదా, అప్పుడు. అదే నేను చేసిన తప్పు. నీతోటి ముచ్చట పెట్టిన పాపానికి ప్రతిఫలంగా నా మెడలో 3 ముళ్ళు వేయించుకున్నా. అయినా నీకు సెల్ కావన్నా నేను కావన్నా? పిచ్చిదాన్ని అనుకుంటానవా? ఇక్కడ ఇంత ముత్తుకుంటున్నా ఫోన్ వత్తుతున్నావు. పిచ్చిదానా, ఈ ఫోన్లో ఎన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి తెలుసా? తెలుసుకొని కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. దీంట్లో వరల్డ్ మొత్తం కనబడుతుంది. ఊకే నన్ను డిస్టర్బ్ చేయకు, నీ పని నువ్వు చేసుకో. నాకు మా అర్థమైంది. ఆ ఫోన్ వల్ల నీకు మెంటల్ ఎక్కింది, కానీ ఏం కూర వండాలో చెప్పు, వండుతా, నాకు ఆకలి అవుతుంది. లగ్గం కాకముందు ఏది పెడతాదే తిన్నా, ఇప్పుడు నువ్వు ఏది పెడతా తింటాన్నా, తప్పుద్దా? అయ్యో ఏమైందన్నా? గట్ల 2 చేతులు మొహం మీద పెట్టుకొని వచ్చినా? లవర్ కొట్టింది చెల్లె. లవర్ కొట్టిందా? ఎందుకురా? ఎందుకన్నా? కొంపదీసి పెళ్లి చేసుకుని చెప్పినావా ఏంది? కాదు చెల్లె. కాదా మరి? మన పెళ్లి గురించి మాట్లాడాలి, గుడి దగ్గర రా అంది. పేరంక సాయి నువ్వు మా అమ్మకు బాగా నచ్చినవంది. నేను ఎంబడే నేను మీ అమ్మని చేసుకోను, నిన్నే చేసుకుంటా అన్న. గబ్బునయ్యాల వాళ్ళ అమ్మకు నచ్చినవానంటే నీ పెళ్లికి ఒప్పుకున్నట్టు అర్థంరా. నీ చెంపలా నువ్వు కాదు పలగొట్టాల్సింది. అన్నా 24 గంటలు ఫోన్ తోనే ఆడతానన్నా, అసలు నన్ను పట్టించుకుంటూనే లేడు. గిట్ల అయితే ఎట్లా? ఏం మనిషిరా నువ్వు? ఏమో తాగిన వల్ల. అవునా? ఏది ఒకసారి నీ ఫోన్ లాక్ ఓపెన్ చేసిరా, ఒక గంట ఉంచుకొని ఇస్తా. అప్పో అద్దులే, ఎవరు అడిగితే పలసలు ఇస్తారు కానీ ఫోన్ మాత్రం ఇయ్య, పర్సెస్ ఉంటాయి. అన్న నేను పోతాను. అయ్యో నైట్ ఛార్జింగ్ పెట్టలేదు అన్న ఇంట్లో? ఛార్జింగ్ అయిపోయింది, ఇగో ఛార్జింగ్ పెట్టుకో. అమ్మయ్య దరిద్రం వదిలింది.
ఇగో ఛార్జింగ్ పెట్టు. ఏమైంది సిద్ధు? బయటకు పోదాం అనుకుంటే వచ్చి ఇక్కడ కూర్చున్నావు సెల్ దగ్గర. నేను బాత్రూమ్ పోవాలి. బాత్రూమ్ కు సెల్కి సంబంధం? నాకు టైం పాస్ కాదు. ఏంది? బాత్రూమ్ లో టైం పాస్ చేస్తారు ఎవరన్నా? షీ, నా కర్మకు దొరికినావు నువ్వు మారవు. నాకు ఇది లేకపోతే అది రాదు. నా కర్మ అంతా. ఛీ, నువ్వు మారవిగా. సిద్ధు, నా చీరలే నాగమాగమైనాయి. నువ్వు నీ బట్టలు సపరేట్ పెట్టుకో. అబ్బా, ఎందుకే ప్రతి దానికి నీది నాది అని వేరు చేసి మాట్లాడతావు? మనదే అని మెన్షన్ చేసి మాట్లాడరాదా? పిచ్చది. అబ్బా, ప్రతిదీ మనదని కలిపి మాట్లాడానా? సరే సిద్ధు, మన లంగి జాకెట్ కనబడతలేదు, నువ్వు ఇట్లా వేసుకున్నావా? చంపా ఓహో ఇక్కడ చాయ్ పెడతానా, చల్లన్నాక రాగు, వేడిద్దాగా కుసుతాను. పిచ్చిదాన్వా? గ్లాస్ వేడుందని చెప్పరాదా? వేడి చాయ్ తీసుకొచ్చి ఇచ్చినావు మెంటలానా? నేను చెప్పింది అదే. ఆ రెండు చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటే ఇంకా నా మాట నీకెక్కడినా పడుతుంది. అసలు ఆ చాయ్ గ్లాస్ కింద పడ్డది కానీ అది నీ ఫోన్ కింద పడితే అయిపో, దానికి బదులు దరిద్రం పోయేది. ఏందే ఫోన్ వరిగిపోతే దరిద్రం పోతుందా? ఈ ఫోన్ కాకపోతే ఇంకా పెద్ద ఫోన్ కొనుక్కుంటా. ఇప్పుడు అసలే 5G 6G 7Gలు కూడా వచ్చినాయి. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఇంకా నాకు ఫుల్ టైంపాస్ అవుతుంది. ఏమంటావు? మనతోనే పెట్టుకోకు. నీ అంత ఫోన్ పిచ్చి మొగుడిని నేను ఏడ చూడలే. తినక సెల్లే, పండగ సెల్లే, బాత్రూమ్ లో సెల్లే, బండి మీద సెల్లే, బస్సులో సెల్లే. ఆయన దరిద్రం కాకపోతే పండగ పక్కల కూడా సెల్లు పట్టుకునే వంటావు. ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువు. దాన్ని అవసరం ఉన్నంత సేపే వాడాలి. నువ్వు ఫోన్ మీద ఉన్న ప్రేమ నా మీద చూపెట్టలేదు అనుకోని చక్కగా వీక్తో చెప్తానా. ఏందే పీక్తావా? ఇప్పుడు డ్రెస్ ఈనింది అనుకో, కొత్త డ్రెస్ కొనుక్కుంటా, లేకపోతే కుట్టించుకుంటాం. చెప్పులు వేరే అనుకో, కొత్త చెప్పులు కొనుక్కుంటా. ఫోన్ వేయింది అనుకో, దీనికంటే పెద్ద ఫోన్ ఇంకోటి కొనుక్కుంటా. అదే పెళ్ళం పోతే వేరే పెళ్ళాన్ని వేసుకోలేమా? పీక్తుంది అట్ట పీక్తుంది. నువ్వు కాకపోతే ఇంకో దాన్ని వేసుకుంటా. నన్ను బెదిరించడం నీ వల్ల కాదు, అర్థమైందా? సరే గాని గడ మా ఫ్రెండ్ పెళ్ళి అవుతుంది, పోయేద్దాంపా. గడ మా ఫ్రెండ్ పెళ్ళి అవుతుంది, పోయేద్దాంపా. పెళ్ళి మధ్యాహ్న భోజన పథకం తలపెట్టు. ఇంకేనా పెట్టుకో, మంచిగా పడుతుంది. నాడు లేట్ అవుతుంది.
ఈ చూస్తాను తోక్తా ఏనాక ఏం వచ్చేది తెలియదు అవసరమా ఆ చెవులకి ముందవిది చెప్తే నేనాడు ఓ మెంటలోడా ఆ చెవులకెళ్ళ ఇయర్ ఫోన్స్ ఇయ్యి బండి చక్కగా నడుపు చెప్తే అర్థం కాదా ఊకే ఎందుకు కొడతానవే నేను మెంటలోనే అనుకుంటానవా బండి నడిపేటప్పుడు చెవులక ఎందుకని కళ్ళు చూస్తాన్నాయి కదా చెవులు చూస్తానా ఏమన్నా నేను మంచిగా ఏదో పాటలు వినుకుంటా బండి నడిపితే ఉర్రకుంటా కూసో సరే అరే కానీ మంచిగా అరే సాయిగా కుక్క దొర్ర సేమ్ నీ లెక్కనే ఉన్నది అవు ఇడట అత్తలే ఉండవు అరే నీకు కళ్ళు తప్పినాయి అరే సిద్ధు పద పోదాం వీళ్ళని ఇడిచిపెట్టి తగ్గిస్తున్నాయి ప్లీజ్ వదిలేండి పెళ్ళికి వెళ్తున్నాం అన్నయ్య నేను కాదు ఈడు అరే నువ్వే కాదురా ఇట్లా పట్టుకొని అరే ఈడే కాదురా చెవులేమో ఉచ్చుకొని ఇట్లా ఇట్లా అనుకొస్తాడు అన్నయ్య నేను కాదు ఈడేంద్రా అరే ఈడేంద్రా ఈడు మీ వీళ్ళని గిట్లా ఇడిచిపెడతా ఒక్క నిమిషం బ్రదర్ మేము మ్యారేజ్కి వెళ్తున్నాం నువ్వే కాదురా చెవులేమో ఉచ్చుకొని ఇట్లా అంటే ఏ బాబు ఎందుకా లొలి ఎందుకా బాధ నాకు అర్థంగా మంచిగా అనుకున్నంత మంచి పని జరగలే సాయన చెప్పండి సాయన్న సాయి అరే ఈడే తప్పచ్చిండు మళ్ళా అరే నువ్వే కచ్చి బుద్ధిందే కాకుండా హాటల్ బంద్ అరే సారీ అన్న మిస్టేక్ అయింది ఒక్క నిమిషం జస్ట్ అర్థం చూడు భీం 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 భీంలా రాయరం అలా వెట్టరం ఇన్ని కొట్టరం నెయ్యరం అరే కిచోని వారా గట్ల చింపుతావు రేది గట్ల చింపద్దు ఇగో గిట్ల చింపాలి ఇట్లా చింపాలి అరే అది నేను నీకు ముందే ఇదేంటి ఆర్డర్ చేసినవరా మీషోలా కాదురా ఆన్లైన్ ఒక్క నిమిషం నువ్వన్న చెప్పు పోదప్ప అయిపోయింది కదా కొట్టిల్లు కదా వదిలేనా నేను చెప్తానే ఉన్నా వద్దు చెవులకి పోదాంపా అన్న మేము పోతాం తప్పైందన్న పోతాం అరే కట్టుకో నీ అమ్మాయి చెల్లె వాడప జీవితంలో ఒక్కసారి ఇట్లా ఇట్లా అంటాను ఇట్లా ఇట్లా సారీ చూడన్నా గిట్లనే చెవులో పెట్టుకుని వచ్చానుకో అందరికి గిట్లనే అవుతుంది
నా అయ్యో ఏమాయ్ ఒకసారి అయ్యో అయిందా బాగా అయిందా అవసరమా అద్దనంగా కళ్ళకి అద్దాలు పెడతావు అద్దనంగా చెవులలో అవి పెడతావు అవసరమా అంత ఎంత అవ్వ అవ్వ అని ఎంత మొత్తుకున్నా ఏం రాదు ఏదైనా అవసరానికి మించి వాడితే ఇట్లనే ఉంటుంది ఈ పంత వాళ్ళ కొట్టించుకున్నావు ఆ సెల్ ఫోన్ వాడకు అన్న ఇన్నవా నా మాట ఇండే ఓ పిల్లం కంటే ఎక్కువ దాన్నే ప్రేమ చూసుకుంటువి ఆ బండి నడిపేటప్పుడు ఆ చెవులకి అవి పెట్టకు ఆ చెవులకల్లా ఇది అన్న ఇన్నవా లాస్ట్కి వెళ్తే చెవులు విండించుకుంటువి చింతపండు చేసిరు కదనే నీకంటే ఎక్కువ లవ్ చేసిన ఈ సెల్లును ఇక సెల్లే వాడనే చింతపండు అయింది వాడాల్సింది మనుషులను కాదు వస్తువులను ప్రేమించాల్సింది వస్తువులను కాదు మనుషులను వాడాల్సినవి వాడాలి ప్రేమించాల్సిన వాటిని ప్రేమించాలి మనుషులను ప్రేమించు వస్తువులను కాదు పద అబ్బా అబ్బో మెల్లగా కొన్ని ఉడికి నీళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి ఇక అబ్బా నీ అబ్బా ఓన్లీ ఫోన్ మాట్లాడు వరకే కానీ ఇక దీని జోలికే పోను కూసోయా అబ్బో ఈయనగద్దు ఆ బాడకావులు ఉంటారు ఈయనకు పోదాంప వెల్కమ్ టు తెలంగాణ కుర్రాడు మా ఈ లఘు చిత్రం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయ్యో పక్క పండు గంట ఉంటుంది దప్పడి దంపుర్రి మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో జస్ట్ మిమ్మల్ని నవ్వించడానికి చేసింది మాత్రమే సో దీని ద్వారా మేము ఇచ్చే సందేశం ఏంటంటే వస్తువుల్ని వాడుకోవాలి కానీ ప్రేమించద్దు ప్రేమించాల్సింది మనుషుల్ని కానీ వస్తువుల్ని కాదు ఓకేనా సెల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువు మాత్రమే సో ఇది ఒక సంఘటన ద్వారా రియల్గా జరిగింది కాబట్టి ఆ అంశాన్ని తీసుకొని మేము చేయడం జరిగింది బాయ్ మీకు నచ్చితే షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి గంట మాత్రం గట్టి కుట్టరు